మహిళలకు అండగా పాడేరులో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని అల్లూరు జిల్లా వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఎన్నమ్మ కోరారు. అసలు వన్ స్టాప్ సెంటర్ అంటే ఏమిటి, బాలికలకు, యువతులకు, మహిళలకు ఎటువంటి సేవలు అందిస్తామో ఆంధ్ర ఊటీ న్యూస్ ప్రతినిధికి వివరించారు. లైంగికంగా వేధింపులకు గురైన, గృహహింస, అక్రమ రవాణా, ఇండ్లలో వెట్టి చాకిరీ, యాసిడ్ దాడులకు గురైన, అత్యాచారాలకు గురైన, ఒక వ్యక్తి చేతిలో మోసానికి గురైన, బాల్య వివాహాలు జరిగిన బాధితులు తమ టోల్ ఫ్రీ నెంబర్ 181కు కాల్ చేయాలని, లేకుంటే పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మొదటి అంతస్తులోని తమ కార్యాలయానికి వచ్చి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అదే సమయంలో బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, నిర్భయంగా తమను సంప్రదించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, నష్టపరిహారం వచ్చే వరకు అండగా ఉంటామని, ఈ వన్ స్టాప్ సెంటర్ లో 13 మంది సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ అల్లూరు సీతారామరాజు జిల్లా. నా పేరు ఎన్నమ్మ. నేను ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే, ఆపదలో ఉన్న అన్ని రకాల మహిళలకి మేము ఇక్కడ సౌకర్యాలను ఇస్తాం. ఎలాంటి ఇస్తామంటే, వన్ స్టాప్ సెంటర్ అంటే ఒకే దగ్గర అన్ని రకాల సేవలు అనేది ఇక్కడ అందించడం జరుగుతుంది. మనం ఇక్కడ ఏమేమి ఇస్తామంటే, పోలీస్ స్పెషలైజేషన్ ఆఫీసర్ ఉంటారు, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ కి మాకు పారామెడికల్ ఉంటారు, నెక్స్ట్ లీగల్ ఎయిడ్ కి పారాలీగల్ ఉంటారు, కౌన్సిలింగ్ కి మాకు కౌన్సిలర్ ఉంటారు, అలాగే టెంపరీ షెల్టర్ వాళ్ళకి ఫాలోఅప్ కూడా మేము చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే, ఒక బాధిత మహిళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఓన్లీ ఎఫ్ఐఆర్ ఒకటే ఫైల్ చేస్తారు. కానీ అదే మా దగ్గరికి వచ్చారనుకోండి, మేము అదే ఆ బాధిత మహిళకి ఏం కావాలో, తనకి పోలీస్ సపోర్ట్ కావాలనుకోండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి, తర్వాత ఏమైనా మెడికల్ ఎగ్జామినేషన్ చేయించారంటే, తను గాయపరిచి వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాం. లేదు తను లైంగికంగా వేధింపులకు గురైందంటే తనకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించడానికి మాకు ఇక్కడ పారామెడికల్ ఉంటారు. నెక్స్ట్ తనకి ఏదైనా లీగల్ గా అడ్వైస్ కావాలనుకోండి, మాకు లాయర్ ఉన్నారు, ఆవిడ చూసుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఫోక్సో వచ్చింది అనుకోండి, తనకి అది కోర్టులో ఏ ట్రయల్లో ఉంది, నెక్స్ట్ తన కాంపెన్సేషన్ పడిందా లేదా, తనకి 6 కన్విక్టెడా లేకపోతే ఎక్విటెడా లేకపోతే కన్విక్టెడా అనేది మాకు లీగల్ గా ఉన్నారు, లాయర్ గా చూసుకుంటారు. నెక్స్ట్ మాకు కౌన్సిలర్ ఎవరైనా ఉన్నారు, ఆవిడ ఏంటంటే బాధిత మహిళకి ఇలా గురైనప్పుడు ఏంటంటే కౌన్సిలింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం తనకి. అంటే తన ట్రామాలకు వెళ్ళిపోకుండా ఏంటంటే తనని ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడం అనేది చేపిస్తాం. నెక్స్ట్ తనకి ఏంటంటే ఇక్కడ షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తాం 5 రోజులు. తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతానంటే పేరెంట్స్ దగ్గర పంపించేస్తాం. లేదు నేను వెళ్ళనంటే మేము ఏం చేస్తామంటే ఏదైనా హోమ్ కి తనని రిఫర్ చేయిస్తాం. తర్వాత తను చదవాలనుకుంటే నెక్స్ట్ ఫాలోఅప్ అనేది చేస్తాం. లేదా ఏదైనా జాబ్ చేయాలనుకుంటే ఫర్దర్ గా ఏదైనా మేము లేదు ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కావాలనుకోండి, స్కిల్ డెవలప్మెంట్ లో కూడా వాళ్ళని చేర్పిస్తాము. మన దగ్గరికి ఎలాంటి బాధ్యతలు వస్తారంటే, గృహహింసకి అంటే శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురై, అది విత్ ఇన్ ద ఫ్యామిలీతో అవ్వచ్చు, లేకపోతే సొసైటీలో అవ్వచ్చు, ఎవరైనా బాధిత మహిళ వస్తారు. లేదా అత్యాచారానికి ఎవరైనా, అది చిన్న పిల్లలు బిలో 18 అయితే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి, మెడికల్ ఎగ్జామినేషన్ చేయించిన తర్వాత వాడికి శిక్ష పడేలాగా చూస్తాము. ఇన్ కేస్ ట్రయల్ రన్ లో మాత్రం కన్విక్టెడ్ అని వస్తాయి. నెక్స్ట్ ఇంకేంటంటే యాసిడ్ దాడులకి ఎవరైనా తనకి ఇష్టం లేకుండా తన వెంట వెంబడించి యాసిడ్ కి గురి చేసిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా మనం వస్తారు బాధిత మహిళలు. నెక్స్ట్ ఇంకేంటంటే గృహం, ఇది ఏంటి డౌరీ హరాస్మెంట్ అండి, వరకట్న వేధింపులకు గురైన మహిళలు కూడా వస్తారు. నెక్స్ట్ హ్యూమన్ అక్రమంగా రవాణాకి ఇక్కడ అక్రమ రవాణాకి ఎలాగంటే సార్, ఇక్కడ మనకి టూరిజం ఉంది కదా సార్, ఎంటర్టైన్మెంట్ కి అయినా లేకపోతే చిన్నపిల్లల్ని వేరే దేశాలకి వాళ్ళని పంపించేసి వాళ్ళకి ఏంటంటే బెగ్గింగ్ అడుక్కునేలా చేయడానికి అలాంటి వాటికి కూడా అక్రమ రవాణా చేస్తారు. లేదా వెట్టి చాకిరీ, ఇంట్లో పని చేయడానికి అలాంటి వాళ్ళకి కూడా మనకి ఏంటంటే ఇక్కడి నుంచి ఎక్కువగా అక్రమ రవాణా వెళ్తుంది. నెక్స్ట్ ఇంకేంటంటే బాల్య వివాహాలు, 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు, 21 సంవత్సరాల లోపు అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకుంటే అది చట్టరీత్యా నేరం, వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవచ్చు సార్. నెక్స్ట్ ఏంటంటే అలా జరగడం వల్ల ఏంటంటే తనకి ఎవరైతే అమ్మాయి ఉంటుందో తనకి 18 సంవత్సరాలు నిండలేదు కాబట్టి తనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి మెచ్యూరిటీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఏంటంటే తను ఈవెన్ ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి అవ్వలేదు,
పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనడానికి తనే చాలా ఏమీ తెలుసుకోలేని స్థితిలో ఉంటుంది సార్. తనకి హెమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డకు కూడా అది ఒకవేళ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని బాల్య వివాహాలు చేసుకోకూడదు సార్. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మన బాధితులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అనేది మనం బయట పెట్టకూడదు. వాళ్ళ డీటెయిల్స్ అనేది కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. ఎవరికి ఉంచుతాం సార్ ఇక్కడ అనేది మేము. నెక్స్ట్ మాకు ఉమెన్ హెల్ప్ లైన్ 181 ద్వారా ఎవరైనా వచ్చి వాళ్ళకి చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి మాది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సుద్దుపుట్టు పాడేలో ఉంది సార్. డైరెక్ట్ గా మాకు వచ్చి మేము చేసిన వాళ్ళ ఒకవేళ రాలేని పక్షములు ఉన్నా మాకు తెలియజేసిన మేమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడము వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా మేము అందిస్తాం సార్. ఫోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012 అంటే ఏంటంటే లైంగికంగా వేధింపులకు గురైన వాళ్ళు జనరల్ న్యూట్రల్, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికైనా ఇది వర్తిస్తారు సార్. 18 సంవత్సరాల లోపు అది బాలికలు ఎవరైనా సార్. ఇందులో ఏంటంటే అలాగా వాళ్ళు వేధింపులకు గురైనప్పుడు మనకు తెలిసిన తర్వాత ఏంటంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాడిని మనం ముందు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఎఫ్ఐఆర్ ఫైల్ చేపించి తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేపిస్తాం. మెడికల్ ఎగ్జామినేషన్ చేయించిన తర్వాత తనకి సపోర్ట్ కావాలంటే మనం కౌన్సిలింగ్ కూడా ఇస్తాం సార్. అంటే ఆ ట్రామాల నుంచి బయటికి రావడం కోసం మనమే వాళ్ళకి షెల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తాం 5 రోజులు అనేది. ఇంకా తను ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ తో వెళ్ళడానికి విల్లింగ్ గా ఉంటే పంపించేస్తాం. లేదు నేను వెళ్ళలేను ఎక్కడైనా నువ్వు హోమ్ లో పెట్టండి అని తను చెప్తే మనం అలాగే స్వదార్ హోమ్ కి నెక్స్ట్ ఏదైనా హోమ్ కి రిఫర్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే తను మెడికల్ ఎగ్జామినేషన్ కోసం మనకి గవర్నమెంట్ అనేది జీవో నంబర్ MS-28 ద్వారా ఎవరైతే రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ ద విక్టిమ్స్ ఎవరైతే బాధిత మహిళలు దానికి గురయ్యారో దాని నుంచి కొంత అమౌంట్ అనేది మనకి గవర్నమెంట్ అనేది 1 lakh వరకు ప్రొవైడ్ చేస్తారు సార్. దాన్ని మనం 3 ఇన్స్టాల్మెంట్ లో ఇస్తాము. ఫస్ట్ ఎఫ్ఐఆర్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు 25% అంటే 25,000 అనేది నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసి వాళ్ళకి మెడికల్ ఖర్చుల కోసం అనేది ఇస్తాము. నెక్స్ట్ వాళ్ళకి పడ్డాయో లేదో కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఇంకొక 25,000 అనేది వేస్తాము. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రయల్ రన్ నిజంగా దోషి అని తేలినప్పుడు మనకు కన్విక్టెడ్ కేసు వచ్చినప్పుడు ప్రూవ్ అయినప్పుడు మాత్రం ఇంకొక 25,000 అనేది 50,000 అనేది మన టోటల్ 1 lakh అమౌంట్ అనేది బాధిత మహిళకి తన వైద్య ఖర్చు నిమిత్తం గవర్నమెంట్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తాం సార్. ఇక్కడ అన్ని రకాల సేవలు ఉచితంగానే అందుబడతాయి సార్. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మన బాధితులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అనేది మనం బయట పెట్టకూడదు. వాళ్ళ డీటెయిల్స్ అనేది కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. ఎవరికి ఉంచుతాం సార్ ఇక్కడ అనేది మేము. నెక్స్ట్ మాకు ఉమెన్ హెల్ప్ లైన్ 181 ద్వారా ఎవరైనా వచ్చి వాళ్ళకి చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి మాది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సుద్దుపుట్టు పాడేలో ఉంది సార్. డైరెక్ట్ గా మాకు వచ్చి మేము చేసిన వాళ్ళ ఒకవేళ రాలేని పక్షములు ఉన్నా మాకు తెలియజేసిన మేమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడము వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా మేము అందిస్తాం సార్.